నెట్వర్కింగ్ టైప్స్ అంటే జస్ట్ ఏరియాని బట్టి నేమ్ చేంజ్ అవుతది అంతే. మనకి నెట్వర్క్ కాన్ఫిగరేషను, నెట్వర్క్ డివైసెస్ అన్నీ సేము. మన స్క్రీన్ మీద కనబడుతుంది గదా! ఇన్ని టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అయితే మనకున్నాయి. నేను ఈ 4 నెట్వర్క్ టైప్స్ అనేటివి ఒక్కటే డిస్కస్ చేస్తాను. మిగతాయి అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీకు కావాల్సుంటే ఇంకొక వీడియో చేస్తాను. కింద కామెంట్ చేయండి. మనం ఫస్ట్ అయితే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అయితే డిస్కస్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మన మొబైల్ హాట్‌స్పాట్. అప్పుడు మనము ల్యాప్‌టాప్, మొబైల్స్ ఇవన్నీ కనెక్ట్ చేస్తాంగా. దీన్నే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారనమాట. మనం ఒక రూమ్ వరకే వస్తుంది సిగ్నల్. లోకల్ ఏరియా నెట్వర్క్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ మన హోమ్ రౌటర్ అనమాట. మనము బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ నుంచి రౌటర్‌ని తెచ్చుకొని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకుంటాంగా. అప్పుడు మన మన హోమ్ వరకు మొత్తం వస్తుందనమాట. అన్ని రూమ్స్ వరకు. మన ఆహ్, ఫోను, ల్యాప్‌టాపు, పీసీ, ప్రింటరు ఇవన్నీ కనెక్ట్ చేస్తాంగా. వీటన్నిటిని కలిపి మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అండ్ దెన్ మనకి ఇవన్నీ కనెక్ట్ అవ్వాలంటే దాంట్లో మనకి ఎన్ఐసి కార్డ్ అనేది ఉండాలనమాట. అంటే వైర్‌లెస్ నెట్వర్క్ సపోర్ట్ ఉండేది తీసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనకి ఎన్ఐసి అదే వైర్‌లెస్ నెట్వర్కింగ్ కావాలో దాని మీద క్లిక్ చేసి అక్కడ ఆ ఆబ్జెక్ట్ యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఈథర్‌నెట్ పోర్ట్‌ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన నెట్వర్క్ పోర్ట్ నాకిక్కడ డబ్ల్యూఎంపీ3 300 అని ఉందనమాట. నేను దీన్ని రీప్లేస్ చేస్తే నాకు ఇప్పుడు ఇది వైర్‌లెస్ నెట్వర్కింగ్‌కి సపోర్ట్ చేస్తుందనమాట ఈ పీసీ అనేది. ఇలా మనము సిస్కోలో అయితే కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఇలా నేను అన్ని డివైసెస్‌కి వైర్‌లెస్ కార్డ్ అనేది ఇస్తాను. నెక్స్ట్ పీసీ అయితే చూడండి కనెక్ట్ అయింది మన వైర్‌లెస్ నెట్వర్కింగ్‌కి, హోమ్ రౌటర్‌కి. అండ్ దెన్ టీవీకి ఉండదు. అండ్ దెన్ ల్యాప్‌టాప్‌కి అయితే కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ పవర్ ఆఫ్ చేశాను. దెన్ ఈథర్‌నెట్ పోర్ట్‌ని రిమూవ్ చేశాను. అండ్ దెన్ వైర్‌లెస్ కార్డ్ అనేది అయితే ఇన్సర్ట్ చేశాను. అండ్ దెన్ పవర్ ఆన్. సేమ్ యాజ్ ప్రింటర్. సిస్కోలో ఇదే బెస్ట్ అడ్వాంటేజ్. మనకు అన్ని ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ విత్ రియల్ ఫీల్‌తో అనేది వస్తుందనమాట. అండ్ టీవీకి అయితే ఉండదు. అండ్ దెన్ స్మార్ట్ ఫోన్ అన్నీ కనెక్ట్ అయిపోయినాయి. ఇంకా దీన్నే మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటామనమాట. దీన్నంతటిని మనం ఒక హోమ్‌లో సెటప్ చేయొచ్చు. మెట్రోపాలిటికల్ నెట్వర్క్ అంటే ఏం లేదు గైస్. ఇది ఒక గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ ఒక చిన్న సిటీ, టౌన్‌లో సెటప్ చేయడం అనమాట. ఎలా అంటే మనకు మన ఇంట్లో రౌటర్స్ అన్నీ మళ్ళీ ఒక కనెక్షన్‌కయితే కనెక్ట్ అవుతాయనమాట స్విచెస్‌కి. ఫస్ట్ నేను మన ఇంట్లో రౌటర్‌ని సెటప్ చేస్తాను. స్మార్ట్ ఫోను, ల్యాప్‌టాప్ ఇవన్నీ సెలెక్ట్ చేశాను. అలా ఇంకొక ఇంట్లోది, అలా ఇంకొక బిల్డింగ్ ఇలా ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ అయితే క్రియేట్ అవుద్ది. నేను డెమో కోసం మీకు చిన్న నెట్వర్క్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ స్విచెస్ నుంచి రౌటర్స్‌కి ఇంటర్నెట్ అనేది వస్తుందనమాట. ఈ హోమ్ రౌటర్స్‌కొచ్చిన ఇంటర్నెట్టు ఈ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్‌టాప్స్‌కొస్తుంది. ఇక్కడైతే నేను పోర్ట్స్ అన్నీ కనెక్షన్ ఇస్తున్నాను. అండ్ దెన్ మనకైతే ఓకే. నేను మళ్ళీ దీనికి ఈ స్విచ్ నుంచి ఇంకో రౌటర్‌కైతే కాన్ఫిగరేషన్ చేస్తాను. నేను ఇంకొక వైడ్ రౌటర్ అయితే తీసుకున్నాను. ఈ రౌటర్ నుంచి మనకి ఇంటర్నెట్ ఈ స్విచ్చెస్‌కొస్తుందనమాట. ఇది మెయిన్ రౌటరు. అంటే మన ఐఎస్‌పీ ప్రొవైడ్ చేస్తాడుగా, వాళ్ళ ఆఫీస్ దగ్గరుండే రౌటర్ దగ్గర నుంచి మనకి ఇట్లా ఈ సిటీ దగ్గర నుంచి ఈ బిల్డింగ్‌కి, ఈ బిల్డింగ్ నుంచి ఈ ఫోన్స్ అండ్ ల్యాప్‌టాప్స్‌కి. ఇది బిల్డింగ్ 1, బిల్డింగ్ 2 మీకు ఎగ్జాంపుల్ కోసం అర్థమయ్యే దానికి కలర్స్ వేస్తున్నాను. వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నెట్వర్క్ అనమాట. 2 స్టేట్స్ మధ్య ఆర్ కంట్రీస్ మధ్య గూడా ఉంటుందనమాట. దాన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటామనమాట. వీటి మధ్య ఉండే మొత్తం నెట్వర్కింగ్ డివైసెస్ హోమ్ నుంచి స్టేట్ హెడ్ ఆఫీస్ వరకు ఉండే మొత్తం నెట్వర్కింగ్‌ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అని అంటాము. ఇక్కడైతే నేను మీకు చూపియడం కోసం ఒక 2, 3 సిటీస్ చిన్న చిన్న స్విచెస్ అండ్ పీసీస్‌ని అయితే ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. అండ్ నేను ఇక్కడైతే ఒక రౌటర్ తీసుకున్నాను. అండ్ ఈ స్విచెస్ మళ్ళీ ఇంకొక స్విచ్ కనెక్ట్ చేస్తాను. ఈ స్విచెస్ కింద మన నెట్వర్కింగ్ డివైసెస్ అంటే పీసీ, ల్యాప్‌టాప్ వీటిని పెడతాను. ల్యాప్‌టాప్ ఓకే. అండ్ దెన్ మనకి మనం కమ్యూనికేషన్ అవ్వాలంటే ఏదో ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ సర్వరే అనుకోండి. ఇక్కడి నుంచి మనకి ఈ పీసీస్ నుంచి పింగ్ అయ్యి, స్విచ్ నుంచి పింగ్ అయ్యి, తర్వాత రౌటర్‌కి పింగ్ అయ్యి, తర్వాత సర్వర్‌కెళ్తుందనమాట. ఇది నెట్వర్క్ ఫ్లో. మనం ఏదైనా సర్వర్‌ని రిక్వెస్ట్ చేస్తే ఒక పేజ్ కోసం అది మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్‌గా ఇదే పాత్‌లో అనేది వస్తుందనమాట. టీసీపీ, ఐపీ హ్యాండ్‌షేక్ ఉంటుంది.
మనము నెక్స్ట్ వీడియోస్‌లో ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. టీసీపీ, ఐపీ అండ్ ఐపీ అడ్రెస్ అండ్ సర్వర్ పింగ్, ట్రేస్ రౌట్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను బేసిక్ నెట్వర్కింగ్ అయితే డిజైన్ చేశాను. ఈ వీడియోలో మనం చేసిన నెట్వర్క్ డిజైన్స్ ఉన్నాయా? ఇవన్నీ నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.